రైట్. ఒక్కసారి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు మీరేమంటారు? అంటే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిన తర్వాత జరిగితే జరుగుండొచ్చు, అది పోలీస్ అధికారుల పని, మాకేం సంబంధం అన్న స్టేట్మెంట్ కూడా మీరు వినే ఉంటారు, గత ప్రభుత్వ పెద్దలు చెప్పింది. అదే సందర్భంలో అసలు నిఘా పెట్టడం అనేది ఎవరి పని అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీనికి సంబంధించి మీరేమంటారండి? అయ్యా, ఫస్ట్ మన మిత్రులు ఈతబొక్కల దామోదర్ గారు కొన్నిటిని టచ్ చేశారు. వారు కొన్నిటిని పర్హాప్స్ నా కోసం వదిలిపెట్టుంటున్నారు, వాటిని టచ్ చేస్తాను. ద ఫస్ట్ కేస్ విచ్ కేమ్ ఇన్ టు దిస్ వాజ్ రాయ్ ఆమ్స్టెడ్ కేస్ ఇన్ 1928. ఇతను ఒక బూట్ లెగ్గర్, అంటే సారా వ్యాపారస్తుడు సియాటిల్లో. అప్పుడు 1928లో అమెరికాలో ప్రొహిబిషన్ ఉండేది. ఈ బూట్ లెగ్గర్ అనేవాడు ఇతను ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయాడు, ఇతను కన్విక్ట్ అయ్యాడు. యుఎస్ లో కూడా 4th అమెండ్మెంట్ ప్రకారం పర్సనల్ లిబర్టీ ఎఫెక్ట్ చేస్తుందుకుంటే అప్పుడు సుప్రీంకోర్టు దీన్ని అప్హెల్డ్ చేసింది, యుఎస్ సుప్రీంకోర్టు. అప్పట్లోనే 1885లో మంది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ వచ్చింది. అసలు గ్రాహం బెల్ టెలిఫోన్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, టెలిగ్రాఫ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 1 by 1 దీన్ని మిస్యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే మనం ప్రొవిజన్స్ అని కూడా పెట్టుకున్నాం. అయితే పెరల్ హార్బర్ ఇన్సిడెంట్ కూడా ఒకటి ఉంది. World War II అమెరికా రావడానికి మూల కారణం. అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా జరిగింది. అది కూడా ఒక ఇది ఉంది. దాంట్లో పర్మిషన్ ఇచ్చారు. ద ఫేమస్ కేస్ విచ్ ఎవ్రీ యూనివర్సిటీ రిఫర్స్ టు ఇన్ దిస్ కేస్ ఇస్ కాల్డ్ గాడ్జ్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ రెండు కూడా అలానే వారు మెన్షన్ చేశారు. FISA ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ యాక్ట్ అనేది 1976లో వచ్చింది. బికాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వర్ గోయింగ్ ఆన్ ఇన్ ద US. అండ్ దాని అర్థం ఏంటంటే ప్రజాస్వామ్యం అనండి, ఇంకొక గవర్నమెంట్ అనండి, ఎనీ స్టేట్ ఈజ్ కంప్రైజ్డ్. నార్మల్గా స్టేట్ అంటే రాజ్యం అంటే మనకు 4 ఉంటాయండి. ఒకటి పాపులేషన్, రెండోది వచ్చేసి ల్యాండ్, మూడోది వచ్చేసి గవర్నమెంట్, నాలుగోది సావర్నిటీ. సో సావర్నిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎనీ గవర్నమెంట్, అది డెమోక్రటిక్ గవర్నమెంటా, టోటాలిటేరియన్ గవర్నమెంటా, కమ్యూనిస్టా, అవన్నీ వదిలేస్తే గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సావర్నిటీని రక్షించుకోవడం, తనను తాను రక్షించుకోవడం. ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీ, రైట్ టు లైఫ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక రాజ్యానికి కూడా తన యొక్క అధికారాన్ని, సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడం అంతే ఇంపార్టెంట్. దానికోసం అని చెప్పేసి టెక్నాలజీలో 1880s, 90s టెలిగ్రాఫ్ వస్తుంది. అలానే 90s మనకి ఇంటర్నెట్ వచ్చింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వచ్చింది. ఇప్పుడు మనకి 5G 6G కూడా వస్తున్నాయి. మనకి ఎన్విడియా వస్తున్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది, అన్నీ వస్తున్నాయి. కాబట్టి వీటితో పాటు మనకి చట్టాల్లో కూడా పెను మార్పులు తెచ్చుకున్నాం. కాకపోతే టెక్నాలజీ అన్నది ఆల్వేస్ షుడ్ బి సబ్సర్వియంట్ టు లా షుడ్ నాట్ బి సబ్సర్వియంట్ టు టెక్నాలజీ అనేది మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగంలో, ముఖ్యంగా మన భారతదేశంలో మనం రాసుకున్నటువంటి మన రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నది మనం మర్చిపోకూడదు. కాబట్టి దీంట్లో ఏమవుతుందంటే అప్రజాస్వామిక శక్తులు అనుకోండి, రాజ్యాంగేతర శక్తులు అనుకోండి, నేను పేర్లు పెట్టడం అసంబద్ధంగా అనుకుంటూ నేను చెప్తున్నాను. ఇందులో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు, మాఫియాలు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళ సప్రయోజనాల కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మొన్న మనం చూసాము, చాలా సిగ్గుకరమైన హేయకరమైన ఇన్సిడెంట్స్ ఎన్నో చూసాం. మన బంగారు వ్యాపారస్తుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం, ఇంక్లూడింగ్ సినిమా హీరోయిన్ల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం, ఇంతకంటే నికృష్టమైనటువంటి చర్య ఇంకోటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇదందరూ కూడా ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి విషయం. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా జరుగుతాయనే ఉద్దేశంతోనే ఒక ప్రణాళిక ఏర్పాటు చేశారు, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. నేను IG ఆపరేషన్స్ కాశ్మీర్లో ఉన్నప్పుడు కానీ, యాంటీ నక్సలైట్, యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు కానీ ఫోన్లు ట్యాపులు అనేది చాలా సక్రమంగా, చాలా జాగ్రత్తగా, అకౌంటబిలిటీతో చేసేవాళ్ళం. దానికి ఆథరైజేషన్ ఉండేది. ఎవరు అప్లై చేస్తున్నారు, హోమ్ సెక్రటరీ గారు ఆ స్టేట్ యొక్క హోమ్ సెక్రటరీ ఇవ్వాలి, యూనియన్ గవర్నమెంట్ అయితే యూనియన్ హోమ్ సెక్రటరీ గారు ఇవ్వాలి. ముందు చేసిన తర్వాత ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చేస్తే మళ్ళీ వెంటనే 48 hours లోపల దాన్ని అప్రూవ్ చేయించుకోవాలి. అప్రూవ్ చేయకపోతే అది ఇల్లీగల్ అవుతుంది. దీన్ని ఎందుకు పెట్టారు? దీనికి కారణం ఏంటంటే హోమ్ సెక్రటరీ అని ఆయన ఒక IAS ఆఫీసర్, ఆయనకి దైనందిన పోలీసు వ్యవహారాలతో సంబంధం ఉండదు. కానీ కనీసం ఒక సివిలియన్ వ్యక్తి, మన గవర్నమెంట్ అంతా కూడా ఒక పోలీస్ యంత్రాంగంతో ఒక మిలిటరీ స్టేట్ కాదు మంది ఒక సివిలియన్ గవర్నమెంట్. అంటే ఒక సివిలియన్ వ్యక్తి యొక్క అకౌంటబిలిటీ తోటి పనిచేయాలి అంతే. దాని అర్థం ఏంటంటే దీనికి అంతా కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ లేదో అప్పుడు మాఫియాలు, గవర్నమెంట్ శక్తులు మాఫియాలు కనుక టేక్ ఓవర్ చేస్తే ఎవరి పర్సనల్ లిబర్టీ ఉండదు, ఎవరి పర్సనాలిటీ ఉండదండి. దీనికి చాలా రకమైనటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మన ముందు
మనం చూస్తున్నాం. మీకు ఒక్క విషయం చెప్పి నేను ప్రస్తుతానికి ముగిస్తాను. Okay. పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సెక్షన్ 5(2)ని సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేసింది. సుప్రీంకోర్టు మన యుఏపిఏను కూడా ఒప్పుకుంది. ఎందుకంటే ఎవరైతే ఇన్ ద నేమ్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ అన్న ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మొన్న ఈ మధ్య ఒక ముఖ్యమంత్రి గారు ఆయన ఏమన్నారు, నా యాపిల్ ఫోన్ ఉంది, నేను పాస్వర్డ్ ఇవ్వను అన్నారు. ఎస్, ఆయనకి రైట్ ఉంది. ఎందుకంటే బ్లడ్ శాంపుల్ కూడా నాకు అగేన్స్ట్ గా నేను ఇవ్వలేను. ఎందుకంటే సెల్ఫ్ ఇంపుటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ బై ద లా. సెల్ఫ్ ఇంక్లూజన్ అంటే నీకు అగేన్స్ట్ గా నేను ఇవ్వకూడదు, కరెక్ట్ అది. కానీ దానికి సరైనటువంటి చట్టాల్లో ఉన్న లోపాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క పాస్వర్డ్ అనేది ఇవ్వడం అనేది నేషనల్ ఇంట్రెస్ట్ తోటి వ్యక్తి అయినదో, ఎప్పుడైతే అది ఆయన తన ఫ్యామిలీ మెంబర్స్ తో చాటింగ్ చేయడం ఉపయోగించకుండా కొన్ని రకాలటువంటి అసంఘాతిక కార్యక్రమాలకు లేదా సారా వ్యాపారంలో లంచాలు తీసుకోవడానికో ఇలాంటి పరకు ఉపయోగించినప్పుడు అతనికి ఈ రైట్ ఉండకూడదన్న అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది కూడా నేను అనుకోవడం ముందు కాలాల్లో చేస్తారని నేను అనుకుంటున్నా. అందుకని ఎవరు కూడా దీని గురించి అనవసరంగా భయపడి పనే లేదు. మన దేశం చాలా సక్రమంగా ముందుకు వస్తుందనే ఆశావాదిని నేను. అందుకని ముందు తెలుసుకుంటాం, ఎదురు దెబ్బలు తగ్గుతాయండి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం.